రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో మొక్కజొన్నలో చీడ పురుగుల యాజమాన్యం గురించి తెలియజేయడానికి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె బుజ్జిబాయి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం సార్. ఓకే మేడం గారు, మన ప్రాంతంలో మరి మొక్కజొన్నను కూడా రైతులు సాగు చేయడం జరుగుతుంది. మరి మొక్కజొన్నను పలు రకాలుగా కూడా వాడుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ముందుగా మొక్కజొన్న గురించి కొన్ని విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి మేడం. అలాగే సార్. ముఖ్యంగా ఏంటంటే మన పశ్చిమ ప్రాంతంలో మొక్కజొన్న సాగు అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు విరివిగా జరుగుతుంది. సకాలంలో వర్షాలు పడడం వల్ల మొక్కజొన్న సాగుకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎకరాకి వచ్చేసి 25 నుంచి 30 క్వింటాల దాకా మొక్కజొన్న దిగుబడి అనేది వస్తుంది. దీనికి యాజమాన్య పద్ధతులు కూడా తక్కువగానే ఉంటుంది. పెట్టుబడి కూడా కొంచెం తక్కువగా ఉంటుండడం వల్ల ఎక్కువగా మొక్కజొన్నకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రైతులు. ముఖ్యంగా ఏంటంటే ఈ మొక్కజొన్నలో కూడా వివిధ రకాల మొక్కజొన్నలు ఉన్నాయి. దీంట్లో మొక్కజొన్నను మనం ఆహారం దాన్నే కాకుండా పశువుల దాణాలాగా కూడా ఉపయోగిస్తున్నాము. కోళ్ల పెంపకంలోను, చేపల పెంపకంలోను, తర్వాత పశువులకి దాణాలాగాను, తర్వాత వచ్చేసి మనం స్వీట్ కార్న్ లాగా యూజ్ చేస్తున్నాం. పెద్ద పెద్ద రెస్టారెంట్లలోకి వచ్చేసి దీన్ని స్వీట్ కార్న్లోనే చాలా ప్రాసెసింగ్ చేసి ఎక్కువగా రేటుకి అమ్ముకుంటున్నారు. అలాంటి పర్పస్ కూడా దీన్ని ఇప్పుడు వాడుతున్నారు. ఇదేంటంటే పిల్లలకి కానీ మంచి ప్రోటీన్ ఇచ్చే ఆహార పదార్థం లాగా, కాబట్టి ఎక్కువగా మొక్కజొన్న సాగు కూడా మనకి పెరగడం జరిగింది. తద్వారా రైతులు కూడా మొక్కజొన్న సాగుని ఎక్కువగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి కోళ్ల పెంపకంలో గుడ్డు యొక్క క్వాలిటీని పెంచడం కోసము, తర్వాత కోళ్ళది బలాన్ని ఎక్కువగా చేర్చడం, బరువుని పెంచడం కోసము మొక్కజొన్నని ఎక్కువగా వాడుతున్నారు. అందుకే మనకి మొక్కజొన్న సాగు కూడా ఎక్కువగా పెరగడం జరిగింది. ఓకే మేడం గారు, మరి మొక్కజొన్న సాగు గురించి రైతు సోదరులకు వివరంగా చెప్పడం జరిగింది. ముందుగా మనం అనుకున్నట్టుగా మొక్కజొన్నలో మరి చీడ పురుగుల యాజమాన్యం గురించి చెప్పుకుందాం మేడం. ఇందులో ఏమేమి చీడలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, మరి వాటిని మనము ఎలా నివారించాలి అనే విషయాలు ఒక్కొక్కటిగా రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి మేడం. ముఖ్యంగా మనకి మొక్కజొన్న సాగులో వివిధ రకాల చీడలు అనేది ఆశించడం జరుగుతుంది. ఎక్కువగా ఏంటంటే మొక్కజొన్నలో మనకి కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఉంటుంది. ఇది పైరు మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల దాని నుంచి ఆశిస్తూ ఉంటుంది. తల్లి పురుగు ఏంటంటే 2 నుంచి 3 వరుసల్లో ఆకుల మొదటి కాండం భాగంలో ముత్యాల వంటి గుడ్లను 7 నుంచి 20 రోజుల్లో పెడుతుంది. వారం రోజుల్లో గుడ్డు పగిలి పిల్ల పురుగులు మొదట ఆకు పైన పత్రహరితాన్ని గోకి తర్వాత కాండాన్ని తొలిచి లోపలికి ప్రవేశించి అంకురాన్ని తింటుంటాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది మాదిరిగా లేదా అగ్గిపుల్లల మాదిరిగా చిన్న చిన్న రంధ్రాలు అనేవి పెడుతూ ఉంటాయి. ఆ చిల్లుల వరుసల్లో మనం గమనించుకున్నట్లయితే కాండం లోపల మొత్తం ఎస్ ఆకారంలో చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసి ఆకు మొత్తాన్ని తింటూ ఉంటుందన్నమాట. అలాగా మనము మొక్కజొన్నలోని ఏదైతే మనకి కాండం తొలుచు పురుగు వచ్చిందనేది మనం ఈ పద్ధతిలో మనం గమనించుకోవచ్చు. అవి ఆకులను ఏంటంటే రంధ్రాలు పెట్టుకుంటూ, వరుసల్లో రంధ్రాలు పెట్టుకుంటూ పైన ఆ మువ్వని మొత్తాన్ని చంపేస్తూ ఉంటుంది. అప్పుడు మువ్వ ఎండిపోయి చనిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ లేదా మువ్వకూళ్ళు తెగులు కూడా అంటారు. ముఖ్యంగా ఏంటంటే మొక్కజొన్నలో మనకి ఈ పురుగు ఎక్కువగా ఆశించడం వల్ల మొక్కజొన్న చిన్న దశలోనే అంటే 10 నుంచి 15 రోజుల్లోనే మనకి ఎక్కువగా మొక్కలన్నీ చనిపోతూ ఉంటాయి. దీన్నే మనము మువ్వకొళ్ళు తెగులు అంటాము, లేదా కాండం కుళ్ళు తెగులు అంటాము. డెడ్ హార్ట్ అని కూడా అంటాము. డెడ్ హార్ట్ అంటే ఏమిటంటే మొక్కకి ప్రాణం ఆ కాండంలోనే ఉంటుంది కాబట్టి దాన్ని డెడ్ హార్ట్ అంటాము. ఇదేంటంటే ఎక్కువగా మొక్కజొన్నలో మనకి 10 నుంచి 15 రోజుల్లోనే పంట వేసిన తర్వాత ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ కాండం తొలుచు పురుగుల్ని మనము గుర్తించుకొని రైతులు గినక దీనికి తగు పిచికారీలు గినక చేసుకున్నట్లయితే దీన్ని చిన్న దశలోనే మనము ఎక్కువగా పంట నష్టాన్ని కలిగించకుండా మనం చేసుకుంటాము. ఓకే మేడం గారు, మరి మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు గురించి చెప్పారు కదా. కాండం తొలుచు పురుగు గురించి మరి నివారించుకోవడానికి ఏమేమి పద్ధతులు ఉన్నాయి, ఎలా నివారించుకోవాలనే విషయాలు తెలియజేయండి మేడం. మనం మొక్కజొన్నలో ఈ పురుగు ఆశించిందని చూసుకున్న వెంటనే మామూలుగా అయితే ఆ మొక్కని పీకి వేసేయాలి. ఎందుకంటే దాని ద్వారా ఆ పక్కన మొక్కలకు కూడా ఈ పురుగు ఆశించి మిగతా వాటిని కూడా వీటిని చంపి తినేస్తుంది. కాబట్టి ఆ మొక్కలు ఎక్కడైతే 1-2 మొక్కలు మనము పంట మీద గుర్తించుకుంటామో వాటిని మొక్కని పీకి పక్కన పడేసేయాలి. తర్వాత ఏంటంటే మనకి అసలు ఈ పురుగు ఆశించకుండా ఉండడం కోసము మన పంట చుట్టూ ఒక 2 లేదా 3 వరుసల్లో మన జొన్న పంటని మన కంచె పంటగా వేసుకోవాలి. ఈ కంచె పంటగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పక్క పొలం నుంచి మన పొలానికి ఈ పురుగు అనేది రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే మనము అంతర పంటగా వీటి కింద కందులు కానీ, సోయాబీన్ కానీ, బొబ్బర్ల సాగుని కానీ మనం చేసుకున్నట్లయితే
వీటిలో ఏంటంటే ఆ పురుగు ఉధృతి అనేది కూడా ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. తర్వాత ఒకసారి ఈ పురుగు అనేది వచ్చినప్పుడు మువ్వ లోపలికి వెళ్ళి తినేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి మనం ఏంటంటే కొన్ని యాజమాన్య పద్ధతిలోని పురుగు మందులను స్ప్రే చేసుకోవాలి. క్లోరంట్రానిఫ్రోల్ అనేది 0.3 ml గనుక 1 లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే, లేదా మనం మధ్యలో ఆ గుళిక మధ్యలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం 3 kgలు గినక 1 ఎకరానికి చొప్పున గుళిక లోపల కాండం లోపల గినక పడేసినట్లయితే అందులో పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. తర్వాత మనకేంటంటే యాజమాన్య పద్ధతిలో నత్రజని కానీ భాస్వరం కానీ ఎరువులు అనేది సమపాలలో అందించడం కూడా చేయాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ కాండం తొలుచు పురుగులు అనేవి మనం పురుగు గుడ్డు పరాన్నజీవిని గినక దాని మీద గినక వదిలినట్లయితే ఆ పరాన్నజీవి వెళ్ళి కాండంలో ఉన్న ఆ పురుగుని తినేయడం జరుగుతుంది. దానికి కూడా మనం ఏంటంటే ట్రైకోగ్రామా అనేది మనము దాదాపుగా 10 నుంచి 12 రోజుల్లోపు ఒకసారి, తర్వాత 22 రోజుల్లోపు గినక ఒకసారి ట్రైకోగ్రామాని గినక మనము జీవిని గినక రిలీజ్ చేసినట్లయితే దాని ద్వారా కూడా మనకి ఈ పురుగుననేది తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే మేడం గారు, మరి మొక్కజొన్నలో చీడ పురుగుల యాజమాన్యంలో భాగంగా కాండం తొలుచు పురుగు గురించి, వాటి నివారణ గురించి చక్కగా తెలియజేశారు. మరి ఇందులోనే మరి కత్తెర పురుగు అనేది ఆశించడం జరుగుతుందన్నాము మొక్కజొన్నలో. కత్తెర పురుగును కూడా ఆశించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనే విషయాలు కూడా తెలియజేయండి మేడం. మొక్కజొన్నలో మరొక చీడ ఏంటి అంటే ఎక్కువగా పురుగులు ఆశించేది ఏంటంటే కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగుని మనం ఎలా గుర్తించాలంటే ఇది గొంగళి పురుగు ఆకారంలో ఉంటుంది. దానిపైన తలభాగంలో వై ఆకారంలో గుర్తులుంటాయి. దాని పొట్ట మీద తిన్న తెల్లని చుక్కలుంటాయి. తర్వాత నల్లని చారలుంటాయి. ఈ పురుగుని మనం ఎలా గుర్తించాలి అంటే పంటలో కత్తెరలాగా ఒక కత్తెరని మనం ఎలాగైతే చేసుకుంటామో అట్లాగే సైడ్ ఆకులన్నీ తినుకుంటా కొసల పైన ఉన్న భాగాలన్నీ తినుకుంటూ వస్తుంది. దానికి ఈ గొంగళి పురుగు ఏంటంటే కాండం మధ్యలోకి వెళ్ళిపోయి ఆకుల పైన ఉన్న పత్రహరితాన్ని మొత్తాన్ని కూడా తినేస్తూ ఒక కత్తెర మాదిరిగా కట్ చేసుకుంటూ మనం ఎప్పుడైనా ఒక మొక్క పీకి చూసుకున్నప్పుడు అది కత్తెరతో ఎలా అయితే కట్ చేస్తూ ఉంటుందో అలాగా ఆకుని మొత్తాన్ని తినుకుంటూ వెళ్తుంది. అందుకే దీన్ని కత్తెర పురుగు అని అంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి పంట వేసిన తర్వాత 20 నుంచి 25 రోజులు లేదా 35 రోజుల వరకు ఈ కత్తెర పురుగు అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కనుక మనం గుర్తించకుండా ఉన్నట్లయితే మొక్కజొన్న అనేది బాగా నష్టపరచడం జరుగుతుంది. 2-3 రోజుల్లోనే పంట మొత్తాన్ని దాన్ని కంప్లీట్గా ఆహారం మొత్తంగా తినేసుకొని మన ఎకరాల పొలాన్ని అనేది నాశనం చేయడం జరుగుద్ది. మనం దీన్ని మొదటిగా ఏంటంటే గొంగళి పురుగు ఆకుపై పత్రహరితాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఏమంటే ఆకులు చివరి తినుకుంటూ వస్తుంది. అట్లాగా మనం దీన్ని గుర్తించవచ్చు. కత్తెర పురుగు వచ్చిందనేది మనకి బాగా గుర్తించవచ్చు అనమాట. తర్వాత ఏమవుతుందంటే ఆకులు భాగాలు తినడమే కాకుండా మొక్క కాండము మనకేంటంటే లోపల కండె తయారవుతున్నప్పుడు లేతగా ఉంటుంది కాబట్టి ఆ లేత భాగాల్ని కూడా మొత్తం తినేస్తూ లోపల ఎటువంటి కంకి అనేది రానికుండా చేస్తుందన్నమాట. ఈ కత్తెర పురుగు గినక మనం ఒక 4-5 రోజుల్లో గినక చూసుకోలేకపోతే పూర్తిగా పంట మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. ఓకే మేడం గారు, మరి మొక్కజొన్నలో చీడ పురుగుల యాజమాన్యంలో భాగంగా కత్తెర పురుగు మరి దాని నివారణ చర్యలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మొక్కజొన్నలో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏమేమి ఉన్నాయి, మరి రైతులు ఏ విధంగా వాటిని పాటించాలనే విషయాలు కూడా చెప్పండి మేడం. ముఖ్యంగా ఏంటంటే ఈ కత్తెర పురుగు అనేది మనకి ఎక్కువగా ఉధృతి ఉంటుంది కాబట్టి దాన్ని మనం నివారించుకోవడానికి పంట చుట్టూగా 2 లేదా 3 వరుసల్లో నేపియర్ గడ్డి ఇప్పుడు ఏంటంటే మనం అందరికీ గేదెలకి కూడా ఈ నేపియర్ గడ్డి అనేసి మనం వాడుతున్నాము. చూడడానికి మనకి జొన్నలాగా సజ్జలాగా ఉంటుంది. 3 నుంచి 4 వరుసల్లో కనుక ఈ నేపియర్ గడ్డి వేసుకున్నట్లయితే మనకి పక్క పొలం నుంచి వచ్చే ఈ పురుగుని మన పంటను అనేది చూడకుండా ఉండటానికి మనము ఒక వెజిటేటివ్ బ్యారియర్ లాగా చుట్టూ ఒక కంచె పంటలాగా మనము దాన్ని వేసుకోవడానికి ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏదన్నా గడ్డి జాతి మొక్కల్ని మన పంట చుట్టూ కూడా ఒక 3 నుంచి 4 వరుసల్లో మనం దీన్ని వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం ఎకరాకి 4 లింగాకర్షక బుట్టలు వేసినట్లయితే ఆ బుట్టలలో పురుగులు అనేవి పడడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనం వీటిని ఉధృతిని తగ్గించుకోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే గుడ్ల సముదాయాన్ని ఏరి నాశనం చేయాలి. అవి ఎక్కడైతే ఉంటాయో ఆ మొక్కల్ని పీకేసి వాటి గుడ్లని అన్నీ కూడా చంపేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏంటంటే వీటిని ట్రైకోగ్రామా బదనికలు అనేవి ఎకరానికి ఒక 20,000 చొప్పున కనుక మనం రిలీజ్ చేసామంటే ఇవి ఏంటంటే మనకి ఏదైతే పురుగు హాని చేస్తుందో వాటిని చంపి తినే పరాన్న జీవి లాంటివి అనమాట. ఈ ట్రైకోగ్రామా అనేది దొరుకుతుంది. వాటిని కూడా మనము పొలాలలో గినక వదిలినట్లయితే అవి కూడా అక్కడున్న గుడ్లని
తర్వాత వాటి లార్వా దశలో ఉన్న పురుగులని చంపి నాశనం చేసి మన పంటని కాపాడడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ వీటి ఉధృతి కనుక ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు మనకేంటంటే గొంగళి పురుగు నివారించడానికి 500 ml క్లోరిపైరిపాస్ని లేదా 400 ml క్వినాల్ఫాస్ని మనం అన్ని పంటలకు కూడా వేస్తూ ఉంటాము. వీటిని ఏంటంటే ఇవి గినక మన లార్వా దశలో ఉన్నప్పుడు అంటే పురుగు దశలో ఉన్నప్పుడు గినక స్ప్రే చేసుకున్నట్లయితే వీటిని మనము కత్తెర పురుగుని నివారించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కత్తెర పురుగుకి వేప నూనె, ఏ పురుగైనా సరే ఏ పంటకైనా సరే మనం వేప నూనెతో గినక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ వేప నూనెలో ఉన్న చేదుతనానికి గుడ్లు అనేవి పగలకుండా మళ్ళీ పిల్లల్ని పెట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత వేప నూనె ఉండే జిగురు పదార్థం మనము పంపించిన మందుని మనము రసాయనిక మందులు ఏదైతే మనము పంటల మీద ఆశించి పంటని నాశనం చేస్తున్న పురుగుల్ని చంపడానికి మనం వాడుకుంటామో ప్రతి రసాయనిక పురుగుల్లో కూడా వేప నూనెను కనుక వేసుకున్నట్లయితే ఆ చేదుతనానికి అందులో ఉన్న జిగురుతనానికి మనం అందించిన మందు అనేది అట్లే మొక్కల మీద కొంత సమయాన్ని దాని మీద ఉంచుతుంది. దాని ద్వారా ఏంటంటే మనకు పురుగు కానీ ఏదైనా తెగులు కానీ ఉన్నా కూడా ఎక్కువసేపు వాటిని చంపడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా వేప నూనెని మనకి ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున 2 లేదా 3 దశల్లో గినక మనం వేప నూనె వాడుకున్నా కూడా మనం ఏ పురుగునైనా కూడా తగ్గించుకోవచ్చు. లేదా తర్వాత ఏంటంటే గొంగళి పురుగు గినక ఎక్కువగా ఉన్నదంటే ఇమామెక్టిన్ బెంజైట్ అనేది మనం 80 గ్రాములు లేదా స్టెప్టోపాస్ ఒక 60 మిల్లీలీటర్ ఒక ఎకరానికి గినక స్ప్రే చేసుకున్నా కూడా మనకి కత్తెర తెగుళ్ళు అనేది మనం నివారించుకోవచ్చు. దాన్ని బట్టి ఏంటంటే 2 లేదా 3 సార్లు ఈ పురుగుని మందుని పిచికారీ చేసుకోవాలి. ఎక్కువగా గనుక గొంగళి పురుగులు మన పంటలో ఉన్నాయంటే 10 కేజీల తౌడును, 2 కేజీల బెల్లాన్ని మరియు 2 లీటర్ల నీటిని కలిపి ఒక రోజంతా నానబెట్టేసుకొని దాన్ని పులియబెట్టేసి తర్వాత రోజు గనుక మన పంట పొలం మీద చల్లుకున్నట్లయితే స్ప్రే చేసుకున్నట్లయితే దీంట్లో థైడికార్బు గనుక మనము జోడించి ఒక 100 గ్రామ్స్ థైడికార్బుని కలిపి మన పంటల మీద గనుక సాయంత్రం వేళల్లో ఆ సుడులలో మువ్వలలో వేసినట్లయితే కూడా ఆ మువ్వల్ని ఆ బెల్లాన్ని తినడానికి వచ్చిన పురుగు తినేసి చనిపోతుంది. తద్వారా కూడా మనం ఏంటంటే ఈ కత్తెర పురుగుని త్వరగా నివారించడానికి వీలుగా ఉంటుంది. ఓకే మేడం గారు, మరి మొక్కజొన్నలో సమగ్ర యాజమాన్యంలో భాగంగా పేనుబంక గురించిన వివరాలు, మరి ఆ పేనుబంక ఆశించినప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తల గురించి రైతు సోదరులకు తెలియజేయండి మేడం. ముఖ్యంగా ఏంటంటే మనకు మొక్కజొన్నలో కాండం తొలచు పురుగు తర్వాత కత్తెర పురుగు ఎంతైతే ఉధృతినిస్తుందో ఈ పేనుబంక కూడా బెట్టగా వచ్చినప్పుడు అంటే మనకి వర్షాలు సరిగా లేక తేమ శాతం సరిగా లేనప్పుడు ఈ బెట్టగా వచ్చినప్పుడు మొక్కజొన్నలో ఈ పేనుబంక అనేది దీని ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా పంట 20-30% నష్టపరుస్తుంది. ఈ పేనుబంక ఏంటంటే బెట్టగా ఉన్నప్పుడు మన మొక్క పైనకి చేరి గుడ్లు తర్వాత ఆ పురుగు అంతా కూడా పైన ఉన్న పత్రహరితాన్ని మొత్తం తినేసి దాని నుంచి ఒక వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉంటుందో వాటిని జిగురు రూపంలో దాని మీద అంటిస్తుంది. ఆ జిగురు రూపంలో అంటించినప్పుడు వాటి వ్యర్థాలన్నీ కూడా జిగురు రూపంలో మొక్క పైనకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి పైనుంచి వచ్చిన సూర్యరశ్మి అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల ఆ మొక్క అంతా కూడా చనిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా ఆకులన్నీ కూడా పాడైపోయినట్టుగా ఉంటుంది. దాని మీద ఉన్న ఆ పేనుబంక పురుగు కూడా పత్రహరితాన్ని మొత్తం గీకేసి తినేస్తుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంటుంది. ఈ పేనుబంక ఏంటంటే వాటి విసర్జాలన్నీ కూడా శిలీంధ్రాలు సోకి ఆ తర్వాత ఏంటంటే ఏ పేనుబంకలో ఉన్న విసర్జాలన్నీ కూడా విసర్జించినప్పుడు దానిపైన ఏంటంటే పక్కనున్న శిలీంధ్రాలు కూడా ఆ విసర్జాల మీద ఉండిపోయి అది కూడా మన మొక్కని నాశనం చేస్తూ ఉంటుంది. తద్వారా ఏంటంటే బాగా దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే మేడం గారు, మరి ఈ సమగ్ర యాజమాన్యంలో భాగంగా పేనుబంక గురించి చెప్పారు. ఈ పేనుబంకకు సంబంధించి నివారణ చర్యలు ఏమేమి ఉన్నాయనేది వివరంగా తెలియజేయండి మేడం. మనకి మొక్కజొన్నలో వచ్చిన పేనుబంక కూడా బాగా మన పంటని బాగా నాశనం చేస్తుంది. దీంట్లో కూడా మనం ఏంటంటే ఈ యాజమాన్య పద్ధతులు చూసుకుంటే మనం ఎస్టామిప్రైడ్ని మనం 1.5 గ్రాముల ఎస్టామిప్రైడ్ లేదా తర్వాత ఎసిఫేట్ని 1.5 ml ఎసిఫేట్ని లేదా ఎసిటామిప్రైడ్ని 0.2 గ్రామ్స్ కనుక మనము చేసిన లేదా ఇమిడాక్రోపిడ్ని 0.3 ml మనము ఆ పంట మీద ఒక ఎకరానికి చొప్పున మనం స్ప్రే చేసుకున్నా కూడా ఈ పేనుబంకని మనము నివారించుకోవచ్చు. తద్వారా కూడా మనం పంటను కాపాడుకుంటాము. ఎప్పుడైతే మన బెట్టగా అనిపించిందో మన మొక్కలకి ఆ టైంలో ఈ పేనుబంక ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని సకాలంలో గనుక నివారించుకోలేకపోతే ఇది కూడా పంటని ఎక్కువగా నాశనం చేసి దిగుబడిని అనేది బాగా తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనకి ఎక్కువగా వచ్చేది ఈ 3 పురుగులు మన మొక్కజొన్నలో ఎక్కువగా వస్తాయి. పేనుబంక ఒకటి, కత్తెర పురుగు ఒకటి,
తర్వాత కాండం తొలుచు పురుగులు. ఇవి గనక మనము పంటని మొక్క వేసినప్పుడు 15 రోజుల నుంచి మనం 50 రోజుల్లోపు గనక ఈ పురుగులన్నీ కూడా రాకుండా మనం గనక జాగ్రత్త తీసుకున్నట్లయితే మనము దిగుబడిని దాదాపు 25 నుంచి 30 క్వింటాల దాకా కూడా మొక్కజొన్నలో మన దిగుబడిని చూస్తుంటాము. కాబట్టి రైతు సోదరులు ఈ 3 పురుగుల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండి సకాలంలో యాజమాన్య పద్ధతులు పాటించుకొని కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఓకే మేడం గారు, మరి సమగ్ర యాజమాన్యంలో భాగంగా పేనుబంక గురించి కూడా దాని నివారణ చర్యలు కూడా చక్కగా తెలియజేశారు. మొక్కజొన్నలో చీడ పురుగులు యాజమాన్యం గురించి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె బుజ్జిబాయి గారు రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం. నమస్కారం సార్.